అయిపోయింది అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి గారు కాంగ్రెస్ పని అయిపోయింది, కాంగ్రెస్ పని అయిపోయింది అని మీరు ఎంత మీరు అందరి మధ్యలో డిస్టర్బ్ చేయకండి. నేను చెప్పింది వినండి, తర్వాత మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. పని అయిపోయింది అని మీ పని ఆడున్నదో వెతుక్కుంటున్నారు, మీకు పని ఆడ దొరుకుతుందని వెతుక్కుంటున్నారు. పని అయిపోయింది అని మా పార్టీ మీద ఎడుస్తేట మీకు ఈడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ లో ఉంటారు, అధికారంలో పోగానే అడిపోతిరి. ఇప్పుడు మళ్ళా ప్రతిపక్షంలో ఉన్నారు మీరు, మళ్ళీ మరి మీరు కూడా కాంగ్రెస్ ఉన్నటువంటి వ్యక్తే కదా. నేను అధికారం ఉన్నప్పుడు పోలే నేను. మీరు అదే మీకు పూర్తిగా తెలియకుండా అవగాహన అన్ని తెలుసు. నాకన్నా ముందు మీరు సీనియర్ కాదు పొలిటికల్ గా, నాకన్నా సీనియర్ కాదు మీరు పొలిటికల్ గా. నేను చాలా సీనియర్ నమ్మా, మీకంటే నేను చాలా సీనియర్. ఉండొచ్చు మేము పుట్టిన నేపథ్యం రాజకీయ నేపథ్యం. రాజకీయ నేపథ్యం ఉన్నా రాజకీయం చేయాల్సి, రాజకీయం చెయ్యాలి. ఇలాగా నేను వ్యాపార కుటుంబం నుంచి రాలే. ఎర్రంరెడ్డి వంశానికి ఒక చరిత్ర ఉంది, మీరు అది తెలుసుకోండి. ఉండొచ్చు, లేదని ఎవరు అనలేదు మీకు. బట్ మీరు వ్యక్తిగతంగా మాట్లాడినందుకు నేను మాట్లాడాల్సి వచ్చింది. కానీ నేను ఒక విషయం తెలియజేస్తున్నా, ఈ రోజు జీవన్ రెడ్డి గారికి మేము ఈ రోజు పార్టీలో నుంచి పోయిండు కాబట్టి ఈ రోజు దూషించడం అని కాదు. నేను ఇందాకనే చెప్పిన, నేను అత్యంత గౌరవించే రాజకీయ నాయకుల్లో జీవన్ రెడ్డి గారు కూడా ఒకరు అని చెప్పాను. చెప్పాక ఈ రోజు పార్టీని వీడినందుకు నేను ఐఎమ్ ఇన్ ద పార్టీ, విత్ ఇన్ ద పార్టీ, ఇలా కాంగ్రెస్ పార్టీని డైరెక్ట్ గా కాల్ చేసి లేకపోతే ఇంటికి వెళ్తే వేరే విధంగా ఉండేదేమో. ప్రాబ్లం రేవంత్ రెడ్డితోనే వచ్చింది జీవన్ రెడ్డికి, మిగతా వాళ్ళతో ప్రాబ్లం లేదు. అరే మీరు అలా అనుకుంటే ఎలాగైతుందండి? ఆయనే చెప్తున్నారు. ఇప్పుడు వేరే ఎవరు మహేష్ కుమార్ గౌడ్ తిట్టారా, ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిట్టారా, వేరే ఎవరు కదా. ఆయన మరి ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయనకు పదవి ఇవ్వలేదు కాబట్టి తిట్టాడు. ఆయన ఎవరు పదవి ఇస్తారు? సీఎంఏ కదా ముందు చొరవ తీసుకోవాల్సింది. ఎందుకు ఇవ్వలేదు అని అంటే అందరికి అన్ని అవకాశాలు వస్తాయా? అందరికి అన్ని అవకాశాలు వస్తాయా? కాంగ్రెస్ 14 సార్లు టికెట్ ఇచ్చినప్పుడు అనలేదే మరి? వెంటనే ఎమ్మెల్సీగా పెట్టుకున్నారు కదా. ఒక్క నిమిషం భరత్ గారు, ఎమ్మెల్యేగా ఓడిపోగానే ఎంపీ టికెట్ ఇచ్చారు. ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ఏమన్నాడంటే, ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత కూడా నేను ఎమ్మెల్సీగా ఉన్నా, ఎమ్మెల్సీగా నన్ను డైరెక్ట్ గా మంత్రివర్గంలో చేర్చుకోవచ్చు కదా, శాసన మండలి లీడర్ నేనే కదా. మరి నేను ఇందాక శరత్ గారు అన్నదే నేను చెప్తున్నాను. శరత్ గారు సంగప్ప గారు అన్నది నేను కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు సొంత లాభం కోసం పోరాటం చేసిండా, పార్టీ కోసం పోరాటం చేసిండా? అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారి మీద దూషించడము అవసరమా? తన సొంత లాభం కోసం మాట్లాడిండి తప్పించి, నేను ఇందాక ఒక మాట అన్నా, వారి మీద గౌరవం ఉంది, నేను ఇలా అనాలో అనొద్దో నాకు తెలీదు, కానీ నేను అడుగుతున్నా, ఆయన వెనకాల ఒక్కడం కూడా పోమని క్లియర్ గా చెప్పిండ్రు. ఇంకొక విషయం భరత్ గారు నేను చెప్తున్నా, ఇక్కడ మీరు సంజయ్ గారు వస్తే ఇమ్మడలేరు కదా, ఇప్పుడు మీరు టీఆర్ఎస్ లోకి పోతున్నారు. ఇప్పుడిప్పుడే అక్కడ ఎమ్మెల్యే పోయిన తర్వాత సెకండ్ క్యాడర్ ఎదుగుతోంది అక్కడ. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు, నేను నిన్న పూర్తి స్థాయిలో మొన్న 2 రోజులు ఎంక్వైరీ చేసిన జగిత్యాలలో పరిస్థితి ఏంది. వాళ్ళేమంటారు, సంజయ్ అక్కడికి పోతే ఈయన భరించలేడు కదా, మరి ఈయన ఇక్కడికి వస్తే మేమంతా ఎందుకు భరించాలి అని వాళ్ళు అడుగుతున్నారు. మరి జీవన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్తారా? నీకేం బాధ? నాకేం బాధ అంటే ఆయన మాటలు మా పార్టీ చెప్పాలా? అన్న సుజాత గారికి ఒక సూటి ప్రశ్న. ఇప్పటికి 3 సార్లు ఉటంకించారు సుజాత గారు, సంజయ్ కుమార్ గారు మా కాంగ్రెస్ పార్టీలో చేరేరని. మరి మన స్పీకర్ ఏమో చేరలేదు అంటున్నాడు. మరి ఇదేంది నాకు అర్థం కాలేదు. ఈ ద్వంద్వ వైఖరి ఏంది అర్థం కావట్లేదు. స్పీకర్ ఏమో చేరలేదు అంటున్నారు, మీరు చేరిరు అంటున్నారు. ఇప్పుడు 3 సార్లు తగ్గించారు. అన్నారు మీరు ఇక్కడికి వస్తే వినండి తిరుపతి రెడ్డి గారు, ఈయన ఇక్కడికి వస్తే నేను ఇమ్మడలేను అంటున్నాడు కదా, ఈయన అక్కడికి వెళ్తే ఆ పార్టీ నాయకులు ఇమ్మడగలుగుతారా? ఇంత ముందు మీరు చర్చ బ్యాక్ అదే చెప్పినా, నేను ఇప్పుడు అదే చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీలోకి ఆయన వస్తే నేను ఇమ్మడలేను అంటున్నాడు. వచ్చిందని చెప్పారు ఆల్రెడీ. మీరు వచ్చిండని చెప్పినాం అనుకుందాం, ఒక నిమిషం కోసం వచ్చిండనే చెప్పుకుందాము, దీంట్లో భయం ఏముంది? సరే, ఈయన ఇక్కడికి వచ్చినప్పుడు ఈయన ఇమ్మడలేకపోతే అక్కడికి పోతే ఆ నాయకులు ఇమ్మడగలుగుతారా? కాంగ్రెస్ ఒక్క నిమిషం మాట్లాడిస్తారా తిరుపతి రెడ్డి గారు? మీకు నాకు డిబేట్ కాదు ఇది, అన్ని పార్టీలకు కలిపి జరుగుతున్నటువంటి డిబేట్, చర్చ కాదు ఇది, డిబేట్ జరుగుతుంది. మాట్లాడే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. నేను ఒకటే చెప్తున్నా, ఇందాక తిరుపతి రెడ్డి గారు అంటున్నారు ఆయన మొత్తం జిల్లా ఉమ్మడి జిల్లా, ఆయన వల్ల టీఆర్ఎస్ చాలా బాగుపడిపోతుందంట. సంతోషం,
బాగుపడని ఎవరొద్దన్నారు? చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఎక్కువ రోజులు కూడా లేదు, 2.5 సంవత్సరాలలో ఎవరేందో పాలు నీళ్లు తేలిపోతది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇందాక అందరు చెప్పారు, శరత్ గారు చెప్పిర్రు, సముద్రంలో నుంచి చెంబులోకి పోతున్నాడు అని. బరాబర్ అంతే జరుగుతది. నేను ఇందాక ఒకటి పొన్నాల లక్ష్మయ్య గారి విషయం క్లియర్ గా చెప్పిన. 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మీరు బీసీ 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 అని మీ నాయకులు ఒలురుకుంటున్నారు, లొలి చేస్తారు కదా. మరి ఆయనకు బీసీ మీ పార్టీ అధ్యక్షుడిని చేసేది ఉండే పొన్నాల లక్ష్మయ్యని. కాంగ్రెస్ పార్టీ చేసింది కదా, టీఆర్ఎస్ పార్టీ చేసుకునేది ఉండే. మీ టీఆర్ఎస్ పార్టీ మాట్లాడకండి మధ్యలో. ప్రశ్నలు మీకేస్తున్నా, మీ వంతు వచ్చినప్పుడు మాట్లాడండి. నేను అడిగేదానికి మీరు తర్వాత సమాధానం చెప్పండి, ఎంబడెంబడే సమాధానం కాదు. నేను అడుగుతున్నా, మరి మీరు నెత్తి మీద పెట్టుకున్నారు కదా పొన్నాల లక్ష్మిని, ఆ నెత్తి మీదనే పెట్టుకొని బీసీ అధ్యక్షుడిని చేసేది ఉండే, వర్కింగ్ ప్రెసిడెంట్ ని చేసేది ఉండే, ఏమంటారు జనరల్ సెక్రటరీ చేసేది ఉండే పార్టీకి. ఏమన్నా ఇప్పటి వరకు అవకాశం ఒక్క చోట అంటే ఒక్క చోట మాట్లాడినా, ఆయన తిట్టినప్పుడు 2 సార్లు 3 సార్లు వీడియోలు పెట్టిడు తప్పించి ఏ ఒక్క రోజన్నా మీ పార్టీలో ఆయన గుర్తింపు ఉన్నదా? మేము వాళ్ళకి ఇచ్చినాం వీళ్ళకి ఇచ్చినాం కాదు. అధికారంలో ఉన్నప్పుడు అధికారంతో వచ్చిన వాళ్ళకి మీరు పదవులు ఇచ్చారు. మీరేం పెద్ద గొప్ప చేసి చిన్న చిన్న కార్యకర్తలను చిన్న చిన్న నాయకులను తీసుకొని నెత్తి మీద ఏం పెట్టుకోలేదు. ఎంత మందిని బుట్టలో దొబ్బినరో, ఎంత మందిని తొక్కేసినరో 100 ఫీట్లకి అందరికి తెలిసినటువంటి విషయం. కేసీఆర్ ఎవరికైనా కలుస్తాడా? గద్దర్ లాంటి 3 గంటలు బయట కూర్చోబెట్టినోడు కేసీఆర్ ఎవరికైనా కలుస్తాడా? ఒక్క రోజన్నా ఎవరికైనా అవకాశం ఇస్తారా? నేను స్వయాన ఎంతో మంది అధికారులతో మాట్లాడిన పేర్లు నేను చెప్పుకోలేను. పొద్దున 9 గంటలకు రమ్మని కూర్చోబెడుతున్నానంట ఆ ప్రగతి భవన్ లో. ఒక రోజు అయితే ఒక పెద్ద ఐఏఎస్ అధికారిని పొద్దున పిలిచి కూర్చోబెట్టి అక్కడనే కూర్చోమనండి అని. రాత్రి 7 గంటలకు ఏం చెప్పిండంట, పొద్దుగాల నుంచి రాత్రి 7 గంటల వరకు కూర్చుంటే పొమ్మని చెప్పు, రమ్మని చెప్పు అన్నాడు. ఆడికి సచ్చి బతికిండంట ఆఫీసర్. అరే పొద్దున్న నుంచి ఇదే మాట చెప్పొచ్చు కదా, 7 అవుతున్నది ఇప్పుడు నాకు పొమ్మని చెప్పరే అంటే. ఇంట్లోనే ఉండి ప్రగతి భవన్ లోనే ఉండి కనీసం బయటికి రాలేదు, ఎవరితోనైనా చెప్పి పంపారు అంటే. అంత అహంకారము, అంత అధికారుల మీద నిర్లక్ష్యం, లేదా చెప్పినట్టు వినకపోతే పనిష్మెంట్లు అట్లా అనేది. నేను స్వయాన అధికారి, మా ఐఏఎస్ అధికారి స్వయాన ఆయన నోట్ల నుంచి విన్నా. నేను పొద్దున 9 గంటలకు పోయి కూర్చుంటే రాత్రి 7 గంటలకు చెప్పిండంట పొమ్మని చెప్పు, రేపు రమ్మని. మళ్ళా అదే ప్రగతి భవన్ లా ఆయన మీద బంగ్లాలో కూర్చొని ఉంటే కిందికి వచ్చి చెప్పనుకో, చెప్పి పంపి అనుకోలేడు. మీరుగా పెద్ద గొప్పలు చెప్తున్నారండి. అధికారులకు ఐఏఎస్లకు ఇయ్యనటువంటి గౌరవం పక్క పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళకి అందరికి కేసీఆర్ గౌరవం ఇచ్చింటే, ఇప్పటిదాకా మీ వాళ్ళే అన్నారు. కవితమ్మని అంటుంది ప్రియారిటీ ఇచ్చేది ఉండే, కార్యకర్తల్ని కాపాడుకునేది ఉండే, వచ్చిన వాళ్ళని గౌరవించేది ఉండే, లేదా ఉద్యమంలో చేసిన ఉద్యమ పోరాటం చేసిన వాళ్ళని గౌరవించేది ఉండే అని మీ కవితమ్మనే బయటకు వచ్చి చెప్తోంది కదా. ఇవన్నీ నగ్న సత్యాలు, సజీవ సాక్ష్యాలు ఇవన్నీ. అయినా కానీ మీరు దాన్ని ఒప్పుకోకుండా కేసీఆర్ అందరినీ గౌరవించారు. మా పార్టీ అఫ్కోర్స్ ఇచ్చుకోండి, ఎవరొద్దన్నారు? చూద్దాం కదా. ఆయన కోడల కోసమో లేకపోతే ఆయన సొంత లాభం కోసమో వచ్చినటువంటి వ్యక్తి ఈ రోజు పార్టీ కోసం ఏం చేసిపోయిందో, పార్టీ ఏమి ఇచ్చిందో అన్ని అందరికి తెలుసు. ఇందాక శరత్ అన్న చెప్పిండు కదా, టీడీపీని మోసం చేసి వచ్చినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ లో 42 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి, రేపు పొద్దున కాదు టీడీపీని మోసం చేసిన వ్యక్తిని తెలుసుకునేందుకు మీకు 40 సంవత్సరాలు పట్టిందా? ఇప్పుడు నాకు తెలియదు. ఇప్పుడు శరత్ అన్న చెప్తుండే అంటే నా వయసుకు కూడా ఆయన అనుభవం అంతా మా వయసు ఉండొచ్చు. నాకు తెలియని విషయాలు ఇప్పుడు శరత్ అన్న చెప్పిండు కాబట్టి నేను చెప్తున్నా. నాకేం తెలుసు టీడీపీలో 42 ఏళ్ల కింద ఏం చేసిండు? నాది రాజకీయ భవిష్యత్తు అంత కాదులేండి 42 సంవత్సరాల క్రితం. నేను ఇంకోటి అంటున్నా, ఇక్కడ ఒక్కసారి తీసుకున్న తర్వాత ఆయన కేల్కతం దుకాణం బంద్. కేసీఆర్ పలకడు, పార్టీ వాళ్ళు ప్రియారిటీ ఇయ్యరు. ఆయన లోపల కూర్చుంటాడు, రేపు పొద్దున కోడలికి అవకాశం వచ్చినప్పుడు బయటికి టికెట్ ఇప్పించుకుంటాడు. అంతకుమించి చేసేదే ఉంటది అక్కడ. భరత్ గారు 1 మినిట్ అండి. మన సుజాత గారు చెప్పిన దాని మీద చెప్పండి. ఇప్పుడు సుజాత గారు చాలా డిఫెండ్ చేస్తున్నారు కానీ అదే సొంత జిల్లాకు చెందిన శ్రీధర్ బాబు గారు, లక్ష్మణ్ గారు, నాయకులంతా కూడా జీవన్ రెడ్డి గారిని ఈ రోజు వరకు సీనియర్ నాయకులు మొత్తం కూడా జీవన్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీలో బాగుండారు. భరత్ గారు ఒక్క నిమిషం ఆగమనండి. నేను ఒకటి చెప్తున్నా, ఇందాక సొంత పార్టీ ఆ పార్టీలో నుంచి బయట వాళ్ళు వస్తే ఎట్లా ఇముడుతారు అన్నారు. నేను నా సొంత నియోజకవర్గం నుంచి నేను చెప్తాను, విషయం చెప్తాను. మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి, మాజీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఓడిపోయిండి అని చెప్పేసి మీరు ఫస్ట్ టైం గెలిచినటువంటి రోహిత్ రెడ్డిని తీసుకొని ఆయన మీద కుంపటి పెట్టినరా లేదా? ఇద్దరు రోజు పొద్దులేసిన సొంత నియోజకవర్గం లైవ్ ఎవిడెన్స్
అలైవ్ ఎవిడెన్స్ నేను చెప్తున్నా. రోజు ఒక్క వేదిక మీద 2 వర్గాలు అపోజిషన్ పార్టీలు కొట్టుకున్నట్టు గల్లలు పట్టుకొని ఇద్దరు కొట్టుకున్నటువంటి రోజులు 5 సంవత్సరాలు గడిచింది. మరి మీరు మాకొచ్చి శుద్ధులు చెప్పి, మీరు మాకొచ్చి స్టోరీలు చెప్పి, మరి మీ కేసీఆర్కి ఏం అవసరం ఉండే? 11 మందిని తీసుకున్నాడు. 12వ రోహిత్ రెడ్డిని తీసుకోవాల్సిన అవసరం ఏముండే? 78 మంది గెలిచిండు. మళ్ళా 12 మందిని తీసుకొని 100కు జత చేసుకోవాల్సిన అవసరం ఏముండే? ఆల్రెడీ ఆడ మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఉండంగా ఆయన తీసుకొని మీరు ఏం సుజాతక్క, ఇప్పుడు మీకు కూడా ఫుల్ మెజారిటీ ఉంది, మీ గవర్నమెంట్ కూలిపోలేదు, ఏం లేదు. మీరు అంత మంది తీసుకోవాల్సిన అవసరం మీకేముంది? సంగప్ప గారు చెప్పండి, మాటకు ఆన్సర్ చేస్తా. ఈ డిబేట్ మొత్తం నువ్వేమో మీరు అన్నారు కాబట్టి అప్పటిదాకా మాట్లాడలేదు. ఇప్పుడు మీ గవర్నమెంట్ కూలిపోయే పరిస్థితి ఏం లేకుండా